ఓకే. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం నిన్నటితో డాకర్ కంప్లీట్ చేసాం. ఓకే. సో మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని డాకర్ యూస్ చేసి డాకర్ కంటైనర్స్ లాగా క్రియేట్ చేసాం. డాకర్ వాల్యూమ్స్ యూస్ చేసాం. డాకర్ నెట్వర్కింగ్ యూస్ చేసాం. అండ్ దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ అఫీషియల్ ఇమేజెస్, మినిమల్ ఇమేజెస్, అండ్ దెన్ యూజింగ్ ద ప్రాపర్ ట్యాగ్స్, నాట్ లేటెస్ట్ వర్షన్స్, and running as non-root containers, multi-stage builds, optimizing the Docker image layers, environment variables. ఇవన్నీ మనం చూసాం డాకర్ లో. బట్ డాకర్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే, డాకర్ కంటైనర్స్ లాగా రన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెరిగే కొద్దీ ఆ కంటైనర్స్ ని మేనేజ్ చేయడం డాకర్ కి కష్టం అయిపోతుంది. లైక్ ఆటో స్కేలింగ్ కానీ, ట్రాఫిక్ పెరిగే కొద్దీ కంటైనర్స్ ని ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేయడము, లైక్ లోడ్ బ్యాలెన్సింగ్. ఒక 4-5 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, వాటికి ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి యాక్చువల్లీ. అది డాకర్ చేయలేకపోతుంది. అండ్ వాల్యూమ్ మేనేజ్మెంట్, అది డాకర్ హోస్ట్ లోనే ఉంది కాబట్టి హోస్ట్ క్రాష్ అయింది అంటే మొత్తం వాల్యూమ్ కూడా పోతుంది. నెట్వర్కింగ్ కూడా కొంచెం మల్టిపుల్ డాకర్ హోస్ట్లు పెట్టుకున్నప్పుడు వాటి మధ్యలో నెట్వర్కింగ్ క్రియేట్ చేయడం కొంచెం టఫ్ థింగ్. ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. సో ఈ కాంప్లెక్సిటీస్ అన్నిటి వల్ల మనం ఒక ఆర్కెస్ట్రేటర్ కావాలి. ఇది డాకర్ ఆర్కెస్ట్రేటర్ అనేది క్యూబర్నెటిస్ కోసం అనే కాదు, మీకు మేనేజ్ చేయాల్సిన సర్వర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్కెస్ట్రేటర్ అనేది ఒకటి అవసరం అవుతుంది. లైక్ మాస్టర్ సర్వర్ ఆర్కిటెక్చర్ లాగా అన్నమాట, మాస్టర్ నోడ్ లాగా. సో మనం డిస్కస్ చేసాం కంటైనరైజేషన్ అంటే రెండు పాయింట్స్. ఒకటి, ఇమేజ్ ని ఎలా బిల్డ్ చేస్తున్నాము. రెండు, ఆ ఇమేజ్ ని ఎలా రన్ చేస్తున్నాము. ఓకే, మనం రన్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ మనం ఇమేజ్ అడ్రస్ ఇవ్వాలి, ఇమేజ్ నేమ్, ఇంకా ఆ ఇమేజ్ ని ఎలా రన్ చేయాలనుకుంటున్నాం అనేది ఇవ్వాలి. పోర్ట్స్ కానీ, నెట్వర్క్ కానీ, ఇదంతా దట్ ఈస్ కమ్స్ అండర్ హౌ యూ రన్ ద ఇమేజ్. ఓకే, సో సో అందుకోసం మనం క్యూబర్నెటిస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ సెటప్ ఎలా జరుగుతుందంటే, జనరల్ గా మీకు మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ తెలిసే ఉంటుంది. సో ఇది మాస్టర్ అనుకుంటే, ఇంతకుముందు మాస్టర్ స్లేవ్ అనేవాళ్ళు కదా అవి. సో రిక్వెస్ట్లు అన్ని, ఇది డేటాబేస్ కానీ ఎక్కడైనా కూడా ఫస్ట్ మాస్టర్కి వస్తాయి. మాస్టర్ నుంచి నోట్స్కి వెళ్తాయి రిక్వెస్ట్లు. మన రియల్ లైఫ్ లో కూడా పర్సన్స్ ఎక్కువ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మేనేజ్ చేయడానికి ఇంకొక పర్సన్ అవసరం అవుతారు కాబట్టి రెస్పాన్సిబుల్ వచ్చేసి మాస్టర్ది. మాస్టర్ వచ్చేసి ఏ నోట్ కి రిక్వెస్ట్ పంపించాలి, హెల్తీగా ఉన్నారా లేదా, ఇవన్నీ మాస్టర్ చెక్ చేస్తుంది. రైట్. సో క్యూబర్నెటిస్ లో కూడా మనకు క్యూబర్నెటిస్ మాస్టర్ ఉంటుంది, మిగతావన్నీ హోస్ట్లు అనమాట. ఓకే, సో ఈ క్యూబర్నెటిస్ మాస్టర్ ఆర్ కంట్రోల్ ప్లేన్ అంటాము. సో ఇది కంట్రోల్ చేస్తుంది నోట్స్ ని ఎక్కడికి పంపించాలి, దీంట్లో ఉండే కంటైనర్స్. ఈ కంటైనర్స్ ఒకవేళ డౌన్ అయితే వాటిని తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెట్టడం, మేనేజ్మెంట్ కి సంబంధించిన వర్క్స్ అన్ని క్యూబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ కానీ ఆర్ మాస్టర్ కానీ మేనేజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్యూబర్నెటిస్ సెటప్ చేయాలి. సో అది ఎలా అంటే, ఇప్పుడు మన ల్యాప్టాప్ లో మనం డాకర్ ఫైల్స్ డెవలప్ చేస్తాం, రైట్. డాకర్ ఫైల్స్ ని మనం విఎస్ కోడ్ యూస్ చేసి డెవలప్ చేస్తున్నాం. అండ్ దీన్ని మనం గిట్ కి పుష్ చేస్తున్నాం, రైట్.
సో గిట్ కి పుష్ చేసి మనకు ఒక లైనెక్స్ సర్వర్ ఉంది AWS అకౌంట్ లో. సో ఇక్కడ నుంచి మనం పుల్ చేసుకుంటాం. ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేస్తుంటున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం బిల్డ్ చేసి డాకర్ హబ్ కి పుష్ చేస్తున్నాం. సో ఇది డాకర్ హబ్ అంటే ఇక్కడ నుంచి మనం బిల్డ్ చేసి డాకర్ హబ్ కి పుష్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ మనకి ఇమేజ్ ఉండాలి. సో అది మ్యాండేటరీ. సో ఇమేజింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం చేస్తుండేది ఇది. సో దీని తర్వాత మనకు క్యూబర్నెటిస్ కావాలి కదా. సో క్యూబర్నెటిస్ కావాలి అంటే మనం క్యూబర్నెటిస్ మాస్టర్ అండ్ నోడ్స్ ని క్రియేట్ చేయాలి. ఇది అమెజాన్ EKS, ఇది కంట్రోల్ ప్లేన్ ఇస్తుంది మనకు. సో దీనికి కొన్ని మనం EC2 ఇన్స్టెన్సెస్ ని అటాచ్ చేస్తాం. ఎన్నైనా అటాచ్ చేసుకోవచ్చు నోట్స్. ఎలా క్రియేట్ చేస్తాం EKS అంటే మనం రియల్ ప్రాజెక్ట్స్ లో మనం టెరాఫార్మ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. అది మళ్ళీ మనం చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు అది కొంచెం డెప్త్ అవుతుంది. మనం ఫస్ట్ ఈజీగా అంటే EKS CTL అని ఒకటి ఉంటుంది మనం. AWS కమాండ్ లైన్ టూల్ టు క్రియేట్ అండ్ మేనేజ్ EKS క్లస్టర్స్. ఓకే, సో ఇది కంట్రోల్ ప్లేన్, ఇది నోడ్ గ్రూప్ అంటారు వీటిని. You can say this as node group. ఓకే, ఇది మేనేజ్ నోడ్ గ్రూప్. ఇది మొత్తం మనకు AWS చూసుకుంటాం. ఆ సర్వర్స్ ని క్రియేట్ చేయడం, మాస్టర్ కి అటాచ్ చేయడం, ఇదంతా. ఓకే, సో EKS CTL ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి మనం? చిన్న కమాండ్ లైన్ అది ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ లైనెక్స్ సర్వర్ లో మనం EKS CTL కమాండ్ లైన్ ఇన్స్టాల్ చేసి, ఓకే, సో ఇక్కడ నుంచి మనం క్లస్టర్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో EKS CTL క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మాత్రమే. క్లస్టర్ తో ఇంటరాక్ట్ అయ్యి ఇమేజ్ బిల్డింగ్ పార్ట్ కదా ఇది. ఇమేజ్ ని రన్ చేయాలి అంటే మనం ఇమేజ్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి కదా. ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి? డాకర్ కంపోజ్ ఏంటి సార్ మీరు చూడండి, డాకర్ కంపోజ్ లో మీరు కంపేర్ చేస్తే దిస్ ఇస్ జస్ట్ లైక్ అవర్ ల్యాప్టాప్. ఇమేజ్ అంటే మన OS ఇమేజ్. మీరు ఎప్పుడైనా చూస్తుంటే విండోస్ ISO కానీ, ఉబుంటు ISO కానీ ఒక డిస్క్ లాగా వస్తాయి, సింగిల్ ఫైల్. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ లో అన్ని ఉంటుంది. మనం ఇమేజ్ ని డిస్క్ ని ల్యాప్టాప్ లో పెట్టి ఇదర్ CD కానీ, DVD కానీ, పెన్ డ్రైవ్ కానీ మనం రన్ చేస్తున్నప్పుడు అది కొన్ని ఆప్షన్స్ మనల్ని అడుగుతుంది. ఎవరు యూజరు, ఎన్ని పార్టిషన్స్ ఉండాలి, ఇవన్నీ. దట్ ఈస్ కాన్ఫిగరింగ్ ద OS. సో ఇక్కడ కూడా అలాగనే ఇమేజ్ అనేది మీ దగ్గర ఉంటే ఆ ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి, ఏ కమాండ్ తో రన్ చేయాలి, ఏ నెట్వర్క్ అటాచ్ చేయాలి. మీరు ల్యాప్టాప్ లో OS ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా అది వైఫై అడుగుతుంది కదా.
మీ ల్యాప్టాప్ కి నేమ్ ఏమి ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ అది అడుగుతుంది. సో అలాంటి కాన్ఫిగరేషన్ ఇక్కడ మనం డాకర్ కంపోజ్ చేస్తున్నాం. బట్ మనం ఏమనుకున్నాం, డాకర్ కంటైనర్స్ ని రన్ చేయడానికి సూట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం క్యూబర్నెటిస్ వచ్చాం. సో ఈ క్యూబర్నెటిస్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఆ ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి అనేది. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ అగైన్ జస్ట్ లైక్ డాకర్ కంపోజ్ యామెల్స్ లాగా ఇది మేనిఫెస్ట్ ఫైల్స్ అంట. సో దిస్ ఇస్ డాకర్ ఫైల్. ఓకే, ఈ మేనిఫెస్ట్ ఫైల్ ని కూడా మనం గిట్ లోకి పుష్ చేస్తాం. ఓకే, గిట్ లోకి పుష్ చేసి మళ్ళీ దీనిలోకి పుల్ చేసి మనం ఇక్కడ నుంచి kubectl అనే ఒక కమాండ్ లైన్ ఉంది. kubectl అనే కమాండ్ లైన్ ద్వారా మనం ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ ని క్యూబర్నెటిస్ కి పుష్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది సెటప్. సో దీని అంతటిని కలిపి మనం వర్క్ స్టేషన్ అనొచ్చు. ఓకే, సో EKCTL క్లస్టర్ క్రియేషన్ కి kubectl క్లస్టర్ తో ఇంటరాక్ట్ అవడానికి మరి అథెంటికేషన్ కావాలి కదా, క్లస్టర్ తో ఓకే ఇంటరాక్ట్ అవ్వలేం కదా. అథెంటికేషన్ ఎవరు సప్లై చేస్తారు? సో AWS కమాండ్ లైన్ కానీ ఆర్ IAM రోల్స్ కానీ. ఓకే, సో AWS కాన్ఫిగర్ అని ఇచ్చినప్పుడు మనం టెరాఫామ్ కి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అలా ఇచ్చామో అలా. AWS కాన్ఫిగర్ అనేది చేయాలి. EKCTL తో అవ్వాలన్నా kubectl తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ AWS కాన్ఫిగర్ లో ఉండే క్రెడెన్షియల్స్ ని తీసుకొని అథెంటికేట్ అయితే అప్పుడు యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్ అనమాట. సో ఇప్పుడు ఈ సెటప్ అంతా మనం చేసుకోవాలి. దీన్ని వీ కెన్. సో ఇప్పుడు స్టెప్స్ వచ్చేసి క్లస్టర్ సెటప్ స్టెప్స్. క్రియేట్ వన్ లైనెక్స్ సర్వర్ యాజ్ వర్క్ స్టేషన్. ఇందులో ఇన్స్టాల్ డాకర్ టు బిల్డ్ ఇమేజెస్. ఓకే, ఇన్స్టాల్ EKSCTL to create and manage EKS cluster. సో దీనికంటే ముందు మనం run AWS configure to provide authentication. Okay. Install kubectl to work with EKS cluster. సో ఇప్పుడు ఇదంతా చేయాలి మనం. మనం ఆల్రెడీ ఫస్ట్ 2 స్టెప్స్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ మన డాకర్ రెపో ఉంది కదా, ఇందులో
డాకర్ ఇన్స్టాల్ చేసాం. అలానే ఈకేఎస్ సిటిఎల్ క్యూబ్ సిటిఎల్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ క్యూబ్ సిటిఎల్ ఇన్స్టాల్ అని కొట్టామంటే మనకు డైరెక్ట్ గా AWS డాక్యుమెంటేషన్ వస్తుంది. macOS కాదు, లైనక్స్. ఫస్ట్ సరే మాన్యువల్ గా చేద్దాం. ఫస్ట్ అయితే ఇది డాకర్ సర్వర్ క్రియేట్ చేద్దాం. టెరాఫార్మ్ అప్లై ఆటో అప్ ఇంకా ఈ వర్క్ స్టేషన్ లో మనం AWS కాన్ఫిగర్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ మీరు ఐఎమ్ రోల్ సెల్స్ అంటే మీకు ఐఎమ్ రోల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజర్ డేటా అవుట్పుట్ చూడాలి అంటే వేర్ లాగ్ క్లౌడ్ ఇనిట్ అవుట్పుట్ డాట్ లాగ్ రన్నింగ్ లాగ్. ఓకే, లెట్ ఇట్ ఇన్స్టాల్. డాకర్ అనేది మనం ప్యారల్ గా ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. లైనక్స్ AMD64 ఈ కమాండ్ రన్ చేద్దాం. దాని తర్వాత దిస్ ఈస్ ఆప్షనల్. ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఇవ్వడం. ఓకే, సో దీన్ని మనం USR లోకల్ బిన్ లోకి మూవ్ చేసామంటే ఎనీవన్ కెన్ యాక్సెస్. USR లోకల్ బిన్ kubectl. ఓకే, మీరు kubectl వర్షన్ అని ఇస్తే ఇన్స్టాల్ అయింది. ఓకే, సో దాని తర్వాత EKSCTL ఇన్స్టాలేషన్ ఫర్ యునిక్స్ అయినా లైనక్స్ అయినా సేమ్ లాగా. సో ఈ రెండు వేరియబుల్స్ సెట్ చేసి సో దాని తర్వాత మనం EKSCTL ని డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేశాక ఎక్స్ట్రాక్ట్ సేమ్ USR లోకల్ బిన్ లోకి మూవ్ చేస్తుంది. EKSCTL వర్షన్ అని ఇస్తే సో ఇది కూడా మనకు వస్తుంది. సో ఈ కమాండ్స్ మొత్తాన్ని మీరు యూజర్ డేటాలో ఇచ్చేయచ్చు.
ఈ రెండు వేరియబుల్స్ సెట్ చేయాలి. సెటప్ హియర్. మన వర్క్ స్టేషన్ సెటప్ అవుతుంది. వర్క్ స్టేషన్ సెటప్ అయిపోయాక మనం క్లస్టర్ కాన్ఫిగరేషన్ అనేది కావాలి కదా. సో మీ క్లస్టర్ నేమ్ ఏంటి, ఏ రీజియన్, ఎన్ని నోట్స్ కావాలి, ఇవన్నీ ఏంటి అంటే మనం సింపుల్ అనమాట. ఇది చాలా సింపుల్. ఎగ్జాంపుల్ కాన్ఫిగ్స్ లోకి వెళ్ళి సింపుల్ క్లస్టర్. ఓకే, సో యూ కెన్ టేక్ దిస్. EKS dot XAML అనుకుందాం. ఓకే, సో క్లస్టర్ నేమ్ ఏంటి, ఎక్స్పెన్స్ అనుకుంటున్నాం. రీజియన్ యుఎస్ ఈస్ట్ 1. యుఎస్ ఈస్ట్ 1 లో ఎక్స్పెన్స్ అనే నేమ్తో నాకు క్లస్టర్ కావాలి. ఇక్కడ ఏంటి అంటే మనం మేనేజ్డ్ నోడ్ గ్రూప్ అని ఇవ్వాలి. జనరల్ నోడ్ గ్రూప్ ఏంటంటే ఆ నోడ్ గ్రూప్స్ ఆ సర్వర్స్ ని మనమే మేనేజ్ చేయాలి. మేనేజ్ నోడ్ గ్రూప్ అని ఇచ్చామంటే ఈ సర్వర్స్ ని మనకు AWS మేనేజ్ చేస్తుంది అనమాట. M5 లార్జ్ అనేది కొంచెం హై కెపాసిటీ. మనం ఇక్కడ T3.micro రన్ చేయలేము, ఎందుకంటే అంత చిన్న ఇన్స్టెన్సెస్ క్లస్టర్ లో చాలా కాంపనెంట్స్ అవి సరిపోవు అనమాట. సో డిజైర్డ్ కెపాసిటీ జనరల్ గా 3. అండ్ ఇవేంటంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అనమాట. మనకు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేవి ఉన్నాయి. స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది ఏంటి అంటే, సో జనరల్ గా 3 టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్: ఆన్ డిమాండ్, స్పాట్ అండ్ రిజర్వ్డ్. ఆన్ డిమాండ్ అంటే ఏంటి అంటే, సో మనకు జనరల్ గా ఫ్లైట్ టికెట్ లాగా అనమాట. మీరు స్పాట్ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే టికెట్ ఎక్కువ ఉంటుంది కదా. క్రియేటింగ్ సర్వర్ ఆన్ ద స్పాట్, హై కాస్ట్ యూజువల్లీ. రిజర్వ్డ్ అంటే ఏంటి అంటే, మీరు ఒక 6 months బ్యాక్ నాకు ఖచ్చితంగా సీట్ కావాలి ఒక పలానా డేట్ అనుకున్నప్పుడు అప్పుడు రిజర్వ్ చేసుకుంటారు. కాబట్టి మీరు కంపేర్ టు ఆన్ డిమాండ్ కాస్ట్ అనేది తక్కువ. కాస్ట్ ఈస్ లెస్ బికాస్ యు ఆర్ రిజర్వింగ్. రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే, నాకు మీరు అట్లీస్ట్ ఒక 1 year కాంట్రాక్ట్ అలా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎయిర్బిఎన్బిలో స్పాట్ లో బుక్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అదే ఎయిర్బిఎన్బిలో పర్ డే కాకుండా పర్ మంత్ బుక్ చేశారనుకోండి, కాస్ట్ అనేది తగ్గుతుంది. సేమ్ అలానే కాస్ట్ ఈస్ లెస్ బికాస్ యు ఆర్ రిజర్వింగ్ ఫర్ లాంగ్ టర్మ్. స్పాట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లైట్ అనేది బయలుదేరుతుంది అనుకుందాం. ఓకే, సో 100 seats లో ఓన్లీ 10 seats ఫిల్ అయ్యాయి. ఓకే, సో ఇంకొక ఫ్లైట్ అనేది రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. 10% ఆక్యుపెన్సీ ఉంది, ఎవరు కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోషన్స్ రన్ చేస్తారు. సో డిస్కౌంట్ ఇస్తున్నాం, 50% డిస్కౌంట్, ఓకే బుక్ చేసుకోండి ఫ్లైట్ అన్నప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ మంది వస్తారు అనమాట. సో ఇక్కడ AWS కి ఏంటి అంటే కెపాసిటీ చాలా ఎక్కువ పెట్టుకుని ఉంటుంది AWS. బట్ AWS కి ఉన్న హార్డ్వేర్ మొత్తం అందరూ యూజ్ చేసుకోరు కదా, కొంచెం కెపాసిటీ అనేది ఖాళీగా ఉంటుంది. రైట్, వాళ్ళ దగ్గర ఉండే హార్డ్వేర్స్ లో కెపాసిటీ అనేది ఖాళీగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకున్నారు, దీన్ని ఖాళీగా ఉంచడం కంటే మనము డిస్కౌంట్ ప్రైస్ కి కానీ ఎవరికైనా అలొకేట్ చేస్తే మనకు కొంచెం మనీ వస్తుంది కదా అనుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 70 to 90% డిస్కౌంట్ తో స్పాట్ ఇస్తారనమాట. హార్డ్వేర్ అవైలబుల్ నౌ. సరే డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఇండియాలో ఉండే కస్టమర్స్ అందరూ స్పాట్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి నష్టం కదా.
మళ్ళీ ఎవరైనా వచ్చి నాకు ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ కావాలి, రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ కావాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పాట్ లోంచి మనల్ని తీసేస్తారు. మనకి ఇచ్చిందే 90% డిస్కౌంట్, అందుకని మీకేం గ్యారంటీగా సర్వీస్ ఇవ్వలేము. ఇక్కడ అవైలబిలిటీ ఏం గ్యారంటీగా ఉండదు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే మీకు 70 to 90% డిస్కౌంట్ ఇస్తాం, బట్ వెన్ అవర్ కస్టమర్స్ రిక్వైర్ ఆన్ డిమాండ్ కానీ రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ కానీ we will take back your hardware with 2 minutes notice. ఓకే, 2 minutes ముందు మీకు ఇన్ఫార్మ్ చేసి మీ కెపాసిటీని మేము ఎనీ టైం లాగేసుకుంటామని చెప్తారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ లో కెన్ ఐ రన్ ప్రొడక్షన్ అప్లికేషన్? సో ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ ఏంటి అంటే టెస్టింగ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అలాంటివి మాత్రమే రన్ చేస్తాం అనమాట. ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ లో ప్రొడక్షన్ ఎప్పుడు రన్ చేయరు. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒకటి కాకుండా 4-5 సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అందుకని వి విల్ గో ఫర్ స్పాట్ ఇన్స్టెన్సెస్. బట్ ఎనీ టైం లాగేసుకుంటుంది అనమాట. ఎనీ టైం లాగేసుకున్నా కూడా ఏమవుతుంది, ఇక్కడ క్యూబర్నెటిస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇది లాగేసుకుంది అనుకోండి AWS, క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, దీంట్లో ఉండే దీంట్లో ఉండే కంటైనర్స్ ని ఆటోమేటిక్ గా దీనికి మూవ్ చేస్తుంది అనమాట. సో మన ప్రాక్టీస్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకి కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే, ఒకవేళ మొత్తం లాగేసుకున్నా మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో దట్ ఈస్ స్పాట్. ఇక్కడ స్పాట్ అనేది లేదా, స్పాట్ ఏం లేదు, ఒక చిన్న ఇది యాడ్ చేయాలి, స్పాట్ ట్రూ అని. స్పాట్ ట్రూ అంతే. ఓకే, సో ఇన్స్టెన్స్ టైప్స్ అనేది మనం మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్స్టెన్స్ టైప్ ఖచ్చితంగా అవైలబుల్ లో ఉంటుంది అని గ్యారంటీ లేదు. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇన్స్టెన్స్ టైప్స్ అని పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనం ఇవ్వచ్చు. ఓకే, సో ఇది యామెల్. యూజువల్లీ నేను పుష్ చేస్తున్నా. పుష్ చేసిన దాన్ని మనం క్లోన్ చేసుకోవాలి. గిట్ క్లోన్. సో ఈ మినీ క్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని, మన ల్యాప్టాప్ లోనే రన్ అవుతాయి అన్నమాట అవన్నీ. సో అవి మంచిది కాదు. సో ఇప్పుడు కమాండ్ ఏంటంటే సింపుల్, EKSCTL క్రియేట్ క్లస్టర్ ---- config file equal to eks.aml. ఓకే, సో దీన్ని మనం ఫ్యూచర్ లో టెరాఫామ్ లోకి తీసుకొస్తాం అన్నమాట. ఓకే, నేను AWS కాన్ఫిగర్ టైప్ చేయలేదు కదా, అందుకని ఎర్రర్ వస్తుంది. AWS కాన్ఫిగర్ నేను స్క్రీన్ పాస్ చేస్తున్నా.
entering access key, secret key, region. That's all. ఓకే, సో ఇప్పుడు EKS-CTL create cluster config file equal to eks.yaml. సో ఇదేంటి అంటే క్లౌడ్ ఫార్మేషన్ అనే ఒక సర్వీస్ ఉంది మనకు AWS లో. జస్ట్ లైక్ టెరాఫామ్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, AWS యొక్క నేటివ్ సర్వీస్ అన్నమాట ఇది. సో దాని ద్వారా మొత్తం క్రియేట్ చేస్తుంది రిసోర్సెస్ ని. డెడికేటెడ్ VPC కానీ NAT గేట్వేస్, రౌట్స్, ఇవన్నీ మొత్తం అదే చూసుకుంటుంది అనమాట. క్లౌడ్ ఫార్మేషన్ అంటే జస్ట్ లైక్ టెరాఫామ్. సరే, ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏం చేసినా మనకు అనవసరం. మనకు కావాల్సింది క్లస్టర్. ఈ క్లస్టర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇది యూజువల్లీ 15 minutes పట్టొచ్చు క్లస్టర్ క్రియేషన్ కి. ఓకే, సో నేను ముందుగానే క్లస్టర్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. క్లస్టర్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత kubectl get nodes. మనం kubectl అనుకున్నాం కదా, Kubernetes కంట్రోల్ అని, కొంతమంది క్యూబ్ కట్టెల్ అని అట్లా అంటారు. సో ఇప్పుడు మన సర్వర్ కెపాసిటీ 3 nodes, అవి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో EKS-CTL create cluster config file equal to eks.yaml. మీరు ఏ నేమ్ ఇచ్చింటే అది క్లస్టర్ క్రియేట్ అవుతుంది. క్లస్టర్ క్రియేట్ అయ్యాక kubectl get nodes shows the nodes. సో ఇక్కడతో Kubernetes క్రియేట్ అయింది. సో మనకు ఇమేజింగ్ పార్ట్ అనేది డాకర్ ద్వారా చేస్తున్నాం. ఎలా రన్ చేయాలి అనేది Kubernetes లో ఉండే రిసోర్సెస్ అన్నమాట. సో Kubernetes లో ప్రతి దాన్ని మనం రిసోర్స్ అంటాం. ఎవ్రీథింగ్ ఇన్ Kubernetes ఈస్ కాల్డ్ యాజ్ రిసోర్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, అవి మనం అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో Kubernetes అనేది ఒక క్లస్టర్ కాబట్టి అందులో ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా రన్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ ఎక్స్పెన్స్ అనే కాదు, రోబోషాప్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా ఆర్గనైజేషన్ లో ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఒక క్లస్టర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళలేరు అన్నమాట. మల్టీ టెనెంట్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఒక Kubernetes క్లస్టర్ లో మనం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని చేసుకోవచ్చు. ఎందుకంటే Kubernetes అనేది హెవీ కదా, దిస్ ఇస్ నాట్ సింపుల్ థింగ్. సో టెక్నాలజీ అనేది ఎప్పుడు వెళ్ళాలి మనం హెవీకి? మీ అప్లికేషన్ కాంప్లెక్స్ అయినప్పుడు, లైక్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్, దాంట్లో చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి, చాలా కాంపోనెంట్స్ రన్ అవుతుంటాయి. ఓకే, దాంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ సేవింగ్స్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, లోన్స్, పర్సనల్ లోన్స్, కార్పొరేట్ లోన్స్, మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజెస్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గా రన్ అవుతుంటాయి HDFC లో. ఓకే, ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క క్లస్టర్ ని చేసుకుంటూ వెళ్ళలేదు. ఒక గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒక క్లస్టర్ ని తీసుకుంటాయి. ఆ సేవింగ్స్ బ్యాంక్ అనేది తీసుకుంటే మీరు సేవింగ్స్ బ్యాంకింగ్ అనేది దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ లోపల చాలా మైక్రో సర్వీసెస్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, మళ్ళీ SMSలు ఉంటాయి, వాట్సాప్లు ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అట్లీస్ట్ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ బ్యాంకింగ్ ఒక్కొక్క క్లస్టర్ ని తీసుకుంటున్నాను. ఓకే, సో అందుకని ఈ Kubernetes క్లస్టర్ అన్న తర్వాత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి.
మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు మనకు AWS లో ఐసోలేషన్ ఏం యూస్ చేసి ఐసోలేట్ చేస్తున్నాం? AWS లో ఐసోలేషన్ కి యూస్ అయ్యేది ఏంటి మనకు? VPC కదా. సో ఇక్కడ కూడా క్యూబర్నెటిస్ అనేది మీరు ఎంటైర్ ఒక స్పేస్ అనుకుంటే క్యూబర్నెటిస్ క్లస్టర్, ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో మనకు నేమ్ స్పేసెస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ప్రాజెక్ట్ నేమ్ స్పేస్. ఎక్స్పెన్స్, ఇంకా అనదర్ ప్రాజెక్ట్ రోబోషాప్. సారీ, ఇది ఎక్స్పెన్స్. ఓకే, సో ఇది నేమ్ స్పేస్ అంటారు అనమాట. సో క్యూబర్నెటిస్ నేమ్ స్పేస్ అంటే ఏంటి అంటే isolated project space where you can create and control resources to your project. Okay. సో ఇక్కడ నేమ్ స్పేస్ అనేది ఏంటి అంటే ఈ నేమ్ స్పేస్ లోపల మీ ఇష్టం వచ్చిన రిసోర్సెస్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది మీకు మాత్రమే యాక్సెస్ ఉండేలాగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఏ నేమ్ స్పేస్ ఇవ్వకపోతే మన క్యూబర్నెటిస్ జనరల్ గా డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసింది అలాంగ్ విత్ క్లస్టర్ క్రియేషన్. ఎలా చూడాలి? సింపుల్ కమాండ్స్ వచ్చేసి సింపుల్. ఇక్కడ kubectl get namespace, kubectl get namespace డిఫాల్ట్. ఈ మూడు వచ్చేసి క్యూబర్నెటిస్ కి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన నేమ్ స్పేస్లు అనమాట. యూజువల్లీ వాటిని మనం డిస్టర్బ్ చేయము. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే K8 రిసోర్సెస్ అన్న ఆబ్జెక్ట్స్ అన్న సేమ్. K8 రిసోర్సెస్ అనే ఒక స్పేస్ క్రియేట్ చేద్దాం. One second. K8 రిసోర్సెస్. సో క్యూబర్నెటిస్ లో ప్రతిదీ రిసోర్స్ అనమాట, ఆ ప్రతిదీ ఆబ్జెక్ట్. And everything you can create through YAML file. Git init, git branch -m main, git remove add origin. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తాను.
ఎవ్రీథింగ్ యామెల్ ఫైలే, మనకి యామెల్ చాలా బాగా వచ్చు. సో ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ అని ఇస్తే క్యూబర్నెటిస్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ వస్తుంది. ఇక్కడ ప్రతిదీ మనకు క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ స్పేస్ అని ఇచ్చాను. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ మీరు క్యూబర్నెటిస్ సికే ఎగ్జామ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సికే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు kubernetes.io అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా, షామెల్ ఫైల్స్ కావాలన్నా ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో kubernetes స్టార్ట్స్ విత్ 4 నేమ్ స్పేసెస్ డిఫాల్ట్. ఇది డిఫాల్ట్ అప్లికేషన్స్ కోసం. ఇవన్నీ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం అన్నమాట. మిగతా 3 kubernetes kubectl get namespace క్రియేట్ చేయడం, కొత్త నేమ్ స్పేస్ కి క్రియేట్ న్యూ నేమ్ స్పేస్ ఇలా. సో ఇందులో కైండ్, ఏపీఐ వర్షన్ ఇవి కామన్ అన్నమాట. కైండ్, ఏపీఐ వర్షన్, మెటాడేటా క్యూబర్నెటిస్ లో అన్నిటికీ కామన్ సింటాక్స్ ఉంటుంది. కైండ్, సో కైండ్ ఆఫ్ రిసోర్స్ యు ఆర్ క్రియేటింగ్. ఓకే, వర్షన్ మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ V1 అని ఉంటుంది. ఏపీఐ వర్షన్, ఎందుకంటే వర్షన్స్ అనేది జస్ట్ లైక్ మన ఆండ్రాయిడ్ లో ఎలా అయితే వర్షన్స్ ఉంటాయో క్యూబర్నెటిస్ లో కూడా వర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మోస్ట్లీ మనకు V1 ఉంటుంది. తర్వాత మెటాడేటా. మెటాడేటా ఇక మీరు రిసోర్స్ నేమ్ ఏమి ఇవ్వబోతున్నారు, రిసోర్స్ నేమ్ యు వాంట్. ఇక్కడ రిసోర్స్ ఏంటి, మనం క్రియేట్ చేసే రిసోర్స్ ఏంటి, ఇక్కడ నేమ్ స్పేస్ కదా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఆ నేమ్ స్పేస్ కి మీరు ఏం నేమ్ ఇవ్వబోతున్నారు అనేది. సో ఇక్కడ జనరల్ గా మనకు స్పెక్ అనేది కూడా ఉంటుంది. అది దీనికి లేదు, మిగతా వాటికి ఉంటుంది. స్పెసిఫికేషన్స్, మనం మొబైల్ కొనేటప్పుడు స్పెసిఫికేషన్స్ చూస్తాం కదా, ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు, ప్రాసెసర్, ఇవన్నీ. సో అలానే స్పెక్ అనేది కూడా మనం ఇవ్వాలి. బట్ నేమ్ స్పేస్ మాత్రం అది అవసరం లేదు. సో నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్ నుంచి, మీ స్క్రీన్ షేర్ చేసి ఒక షెల్ స్క్రిప్ట్ రాయమని, మీ స్క్రీన్ షేర్ చేసి ఒక Ansible తో Nginx ని ఇన్స్టాల్ చేసి రన్ చేయమని, మీ స్క్రీన్ షేర్ చేసి Terraform తో ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమని, మీ స్క్రీన్ షేర్ చేసి ఒక డాకర్ ఫైల్ రాయమని, సేమ్ అలానే మీ స్క్రీన్ షేర్ చేసి ఒక క్యూబర్నెటిస్ రిసోర్స్ ఏదైనా రాయమంటారు. అది నేమ్ స్పేస్ కానీ ఇంకా అప్కమింగ్ లో కొన్ని ఉన్నాయి అవి కానీ. సో ఏదైనా రాయమంటారు. సో ప్రతి దాంట్లో మీరు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా. ఇప్పుడు నేను ఎక్స్పెన్స్ అని ఇస్తుంది. సో మన సెటప్ ఏంటి, మేనిఫెస్ట్ ఫైల్స్ ఇక్కడ రాసి గిట్కి పుష్ చేసి మన వర్క్ స్టేషన్ లో క్లోన్ చేసుకొని kubectl ద్వారా మనం అప్లై చేయాలి. ఓకే, పుష్ చేశాను. రిసోర్సెస్ ఇక్కడ క్లోన్ చేయాలి. git clone. ఓకే, సో cdk8 రిసోర్సెస్. మళ్ళీ కమాండ్ సింపుల్, kubectl క్రియేట్ నీ ఫైల్ -f అంటే ఫైల్ 01 నేమ్ స్పేస్ నేమ్ స్పేస్ క్రియేట్ అయింది.
ఇప్పుడు కావాలంటే మీరు చూడండి kubectl get namespace ఎక్స్పెన్స్ క్రియేట్ అయిందా? సో ఇంకొకసారి క్రియేట్ చేయాలని చూద్దాం. ఎర్రర్ ఏమొచ్చింది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఒకవేళ మీకు ఇట్లా ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే అప్లై అని ఇచ్చారనుకోండి, లేకపోతే క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వార్నింగ్, నాట్ ఎర్రర్. kubectl apply -f వార్నింగ్, అది ఎర్రర్ కాదు. కావాలంటే మీరు ఎగ్జిట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అదే క్రియేట్ కి అయితే ఎర్రర్. సో ఇంక ఇదంతా నాకు ఎందుకు, నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలనుకోండి, kubectl delete -f డిలీట్ అయిపోయింది. సో ఇక మనం క్రియేట్ అనేది వాడకుండా అప్లై అనేది వాడామనుకోండి, లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఉంటే గేమ్ ఎర్రర్ రాదు, అక్కడ నేనేం చేంజెస్ చేయలేదని చూపిస్తుంది. సో క్రియేట్ వాడడం కంటే అప్లై వాడడం సేఫ్ అన్నమాట. లేకపోతే క్రియేట్ చేస్తుంది, ఉంటే సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా అప్డేట్ చేస్తే అది కూడా అప్డేట్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ నేమ్ స్పేస్. ఇక నెక్స్ట్ మనకు పాడ్ అనేది ఉంది. సో మనం Kubernetes లో ఎక్కువ వినే పదం పాడ్. డాకర్ లో ఇమేజ్ రన్ చేస్తే ఏమొస్తుంది? డాకర్ లో ఇమేజ్ రన్ చేస్తే కంటైనర్ వస్తుంది. సో ఇక్కడ Kubernetes లో ఏమంటామంటే కంటైనర్ అనము, ఇక్కడ ఇమేజ్ రన్ చేస్తే పాడ్ వస్తుంది. కంటైనర్ వర్సెస్ పాడ్ ఏంటి డిఫరెన్స్? Pod is the smallest deployable unit in Kubernetes. Okay. Difference ఏంటి అంటే pod can have multiple containers, one or many. డెఫినెట్లీ మినిమం ఒకటైతే కంటైనర్ ఉండాలి, మెనీ కూడా ఉండొచ్చు. సో ఎందుకు మెనీ ఉంటాయి అనేది చూద్దాం. మనం ఫస్ట్ పాడ్ గురించి సెటప్ చేద్దాం. ఇక్కడ వచ్చి పాడ్. సో పాడ్ అంటే మీకు జనరల్ గా తెలుసు కదా, ఒక చిన్న పోర్టబుల్ యూనిట్ లాగా ఉంటుంది. జిమ్ పాడ్ కానీ అట్లా, ఎయిర్ పాడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ పాడ్ కానీ, సో ఇలా కంటైనర్ లాగా. అలానే మనం ఎలా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటది హైపర్ లూప్. సో యూజువల్లీ పాడ్ అంటే ఒక పోర్టబుల్ స్మాల్ థింగ్ అని. ఓకే, సో ఇది ఒక పాడ్ అని. సో అలానే Kubernetes లో కూడా పాడ్ అనేది స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్. డిప్లాయబుల్ అంటే రన్నబుల్ అని.
సో ఇప్పుడు ఈ పాడ్ అనేది మనం సేమ్ ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, నేమ్. అంటే మీరు ఇచ్చే ఈ పాడ్ నేమ్ ఏంటి, స్పెసిఫికేషన్. సో ఇది మనం రాద్దాం. సో ఇప్పుడు నేను 02 pod.aml అని ఇస్తున్నా. కైండ్ పాడ్, ఏపీఐ వర్షన్ v1, మెటాడేటా, నేమ్ ఆఫ్ ద పాడ్ nginx అని ఇస్తున్నాం. స్పెసిఫికేషన్స్, ఏం స్పెసిఫికేషన్స్ ఇస్తున్నాం? ఉంటే nginx అంటే అయిపోతుందా? ఇమేజ్ నేమ్ ఏంటి, ఇమేజ్ ఎక్కడ నుంచి, ఇమేజ్ ఏంటి, ఇంకా అవన్నీ ఇవ్వాలి కదా. సో స్పెక్ లో ఇక్కడ చూడండి, కంటైనర్స్. నేనేం చెప్పాను, ఇట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్. సో కంటైనర్స్, కంటైనర్ లో లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ కదా, ఇట్ స్టార్ట్ విత్ హైఫన్, రైట్? హైఫన్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంటైనర్ ఏముండబోతుంది, nginx. ఓకే, ఇమేజ్ ఏంటి, nginx. ఓకే, పోర్ట్స్, పోర్ట్స్ మనం ఇవ్వకపోయినా అది పోర్ట్ నెంబర్ 18 ఓపెన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ one pod can contain multiple containers. ఓకే, యాక్చువల్లీ క్యూబర్నెటిస్ అనేది సింపుల్, బట్ దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే, సో మనం టెక్నాలజీని సింపుల్ గా ఆలోచిస్తే అది సింపుల్ గానే ఉంటుంది, కాంప్లికేటెడ్ గా ఆలోచిస్తే అది డెఫినెట్లీ మన తల తినేస్తుంది. సో మీరు ఎప్పుడైనా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ బిల్డింగ్, ఆ బిల్డ్ చేసిన ఇమేజ్ ని ఎలా రన్ చేయాలి. ఈ ఇమేజ్ ఆల్రెడీ ఉంది కదా, ఇదేమైనా మనం బిల్డ్ చేసామా? ఇది ఎవరు బిల్డ్ చేస్తారు దీన్ని? అఫీషియల్ గా మనకు డాకర్ హబ్ లో ఉంది. ఒకటి, మన ఇమేజ్ ని మనమైనా బిల్డ్ చేసుకోవచ్చు, ఆర్ అఫీషియల్ అయినా బిల్డ్ తీసుకోవచ్చు మనం. ఓకే, దట్ కెన్ బి ఎనీథింగ్. క్యూబర్నెటిస్ కి అదేం డిఫరెన్స్ ఏం లేదు. మీరు మీ ఇమేజ్ అయినా వాడండి, పబ్లిక్ ఇమేజెస్ అయినా వాడండి. ఓకే, ఇంకా ఇదంతా సింటాక్స్ అనమాట. ఖచ్చితంగా ఇమేజ్ ఉండాలి, మీ క్రియేట్ చేసే కంటైనర్ కి ఒక నేమ్ ఉండాలి. ఓకే, పాడ్ కి ఒకటి ఉండాలి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, పాడ్, ఈ ఎక్స్పెన్స్ లో మనం ఒక పాడ్ అనేది తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాడ్ అనుకుంటే, ఈ పాడ్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోండి, మై విష్. లోపల ఒక కంటైనర్, ఈ కంటైనర్ నేమ్ కూడా మీ ఇష్టం. ఓకే, సో నేను nginx అని ఇచ్చుకుంటున్నా, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. nginx నేమ్ ఇచ్చేస్తే nginx ఇమేజ్ రాదు కదా, బట్ ఇమేజ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చా? ఇమేజ్ నేమ్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి. నేమ్స్ అనేది మన ఇష్టం, ఇమేజ్ నేమ్స్ మన, ఇమేజెస్ మన ఇష్టం కాదు కదా. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు ఇది ఏ నేమ్ స్పేస్ లోకి వెళ్తుంది? చూద్దాం. git pull. ఓకే, సో కమాండ్ kubectl apply -f 02 pod.aml. మీరు kubectl get pods కొట్టామంటే ఇది ఏ నేమ్ స్పేస్ లోకి వెళ్ళి ఉంటుంది అంటారు? డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళి ఉంటుంది, మీరు ఏమి ఇవ్వలేదు కాబట్టి. nginx రన్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఆ nginx లోకి లాగిన్ అవ్వచ్చు.
సేమ్ డాకర్ ఎగ్జెక్ట్ ఐటీ లాగా kubectl exec -it nginx, కాకపోతే ఇక్కడ 2 హైఫన్స్ ఇచ్చి బ్యాష్ అనేది ఇవ్వాలి. ఓకే, I am inside that pod. సో డిలీట్ చేయాలి అంటే pod ని అప్లై బదులు డిలీట్. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని నేమ్ స్పేస్ అనేది ఎక్స్పెన్స్ లోకి పంపించాలి అంటే ఇక్కడ మెటా డేటాలో దీనికి మనం చెప్పాలి అన్నమాట, నేమ్ స్పేస్ అనేది ఎక్స్పెన్స్ లోపలికి వెళ్ళు అని. ఓకే, సో ఇప్పుడు పుష్ చేసి మళ్ళీ పుల్ చేసి I can apply. kubectl get pods. సో అది బై డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో చూపిస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్పెన్స్ కావాలి అంటే kubectl get pods -n expense. ఓకే, యాక్చువల్లీ Kubernetes చాలా సింపుల్, మీరు దాన్ని ఎప్పుడు టఫ్ అనుకోవద్దు. కాకపోతే అది ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అనేది మాత్రమే చూసుకోండి. ఇప్పుడు మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ లో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం. డూ యూ థింక్ Kubernetes ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్? సో అవసరం లేదు, బట్ మనం ఇది ప్రాక్టీస్ యూస్ చేస్తున్నాం. బట్ ఇదే కాన్సెప్ట్స్ అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా కాన్సెప్ట్ సేమే అనమాట. ఓకే, కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్స్ ని తీసుకెళ్లి మనం Kubernetes లో వేస్తే మనకి యూస్ ఉంటుంది. మనకు ప్రాజెక్ట్స్ లో ఏంటంటే 70-80 మైక్రో సర్వీస్లు ఉంటాయి అట్లా అంతా. యాక్చువల్లీ ఇంకా ఒక డిబేట్ కూడా ఉంది, అసలు Kubernetes అవసరం లేదు, దానివల్ల ఇంకా ఎక్కువ డిఫికల్టీస్ ఉన్నాయి. బట్ మనం ఏ ఒక్క దానికి కూడా సపోర్ట్ చేయకూడదు. సో నీకు ఏ టెక్నాలజీ క్లయింట్ కావాలి అంటే ఓకే ఐ విల్ ఇంప్లిమెంట్. సో మనం క్లయింట్ తో మేబీ ఆర్కిటెక్చర్స్ డిసైడ్ చేస్తారు అసలు Kubernetes యూజ్ చేయాలా వద్దా. ఇప్పుడు ఏంటంటే కొత్త రకం డిబేట్ ఉంది, అసలు క్లౌడే వేస్ట్, దానివల్ల కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అని. 1-2 టైమ్స్ 3 టైమ్స్ కాస్ట్ వస్తుంది, ఇంత కాస్ట్ అయ్యి మాకేం అవసరం, మేము ఎందుకు యూజ్ చేయాలి అని కొంతమంది ఆన్ ప్రెమైస్కి వెళ్తున్నారు. సో 2 రకాలు ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేయాలి, మీకు ఆన్ ప్రెమైస్ లో కావాలా ఐఎమ్ రెడీ, మీకు క్లౌడ్ లో కావాలా ఐఎమ్ రెడీ. అంటే మాకు టెక్నాలజీ ఏదైనా ఒకటే, మీకు ఏది కావాలంటే చెప్పండి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనేలాగా ఉండాలి. So let us take 5 minutes break and then I will continue. So this is about pod definition. సో మనం ఏం చెప్పాం, ఒక pod లో మల్టిపుల్ కంటైనర్స్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను. We can create that. multi-container dot YAML. So same kind v1 API version, so kind pod API version v1 metadata. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నేమ్ మల్టీ కంటైనర్ అని ఇస్తున్నా. నేమ్ స్పేస్ ఇవ్వకపోతే డిఫాల్ట్ లోకి వెళ్తుంది, లెట్ ఇట్ బి ఇన్ డిఫాల్ట్, నో ప్రాబ్లం. స్పెక్
కంటైనర్స్, లిస్ట్ ఆఫ్ కంటైనర్, నేమ్ వచ్చేసి ఎంజినిక్స్ ఇస్తున్నా, ఇమేజ్ వచ్చేసి ఎంజినిక్స్ ఇస్తున్నా. ఇంకొక లిస్ట్ నేమ్ వచ్చేసి ఆల్మా లైనెక్స్ ఇస్తున్నా, ఇమేజ్ వచ్చేసి ఆల్మా లైనెక్స్ 9 ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. kubectl apply -f 03 multi-container.aml క్రియేట్ అయింది కదా. kubectl get pods సో చూడండి ఏమవుతుంది అక్కడ. ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి మన పాడ్ లో? 2 ఉన్నాయి. ఒకటి మాత్రమే రెడీగా ఉంది, ఇంకొకటి నాట్ రెడీ. సో ఎందుకు నాట్ రెడీగా ఉంది? అండ్ రీస్టార్ట్ చూడండి, ఎప్పుడైనా పాడ్ అనేది ప్రాపర్ గా రాకపోతే క్యూబర్నెటిస్ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ అనేది వచ్చింది. ఇది క్యూబర్నెటిస్ లో ఉండే పాపులర్ ఎర్రర్. అంటే ఒక ఇమేజ్ నుంచి కంటైనర్ ని క్రియేట్ చేసేప్పుడు అది కానీ రన్ అవ్వకపోతే సో దట్ విల్ బికమ్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్. సో ఇందులో ఏ కంటైనర్ క్రాష్ అవుతుందంటారు? సో ఎందుకు? ఇక్కడ 2 ఉన్నాయి, దీంట్లో ఏది క్రాష్ అవుతుందంటారు? ఎంజినిక్స్, ఆల్మా లైనెక్స్? ఎందుకు అవ్వచ్చు? సరే చూద్దాం ఎందుకు ఏదవుతుందో ఎందుకు అవుతుందో. kubectl describe pod multi containers. ఓకే, సో ఈ డిస్క్రైబ్ అనేది చేశారంటే మీకు మొత్తం ఏం జరిగిందో తెలుస్తుంది అంట. సో సక్సెస్ఫుల్లీ అసైన్డ్ pulling image nginx, successfully pulled image, created container nginx, started container nginx, pulling image Alma Linux, successfully pulled image, created container, started container, back off, restarting, failed container. ఎందుకు అవుతుంది? ఓకే, సో మనం ఏం చెప్పాం, మీరు ఇచ్చే కమాండ్ ఆ కంటైనర్ ని ఇన్ఫైనట్ టైం రన్ చేయాలని చెప్పాం కదా డాకర్ లో. ఇక్కడ ఆల్మా లైనక్స్ ని ఏ కమాండ్ రన్ చేస్తుంది? ఇప్పుడు ఎంజినిక్స్ కంటైనర్ అంటే ఎంజినిక్స్ ఇమేజ్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది ఎంజినిక్స్ -g daemon off అనేది. అంటే ఎంజినిక్స్ ని ఆటోమేటిక్ గా రన్ చేస్తూ ఉంటుంది అది ఇన్ఫైనట్ టైం. బట్ ఆల్మా లైనక్స్ లో ఏ కమాండ్ ఉంది రన్ చేయడానికి? సో ఏ కమాండ్ లేదు అక్కడ. అలాంటప్పుడు యూ కెన్ గివ్ సమ్ కమాండ్ టు కీప్ ఇట్ రన్నింగ్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్, జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్. ఓకే, కమాండ్ sleep in 1000 seconds is ఇప్పుడు చూద్దాం. git pull, now let us apply. సో ఇదేం చెప్తుందంటే మీరు అప్డేట్ చేస్తే ప్రతి వాల్యూని నేను అప్డేట్ లాగా తీసుకోలేను, కొన్నిటిని మీరు ఇచ్చినప్పుడు డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ YAML లో కొన్ని ఫైల్స్ మాత్రమే అప్డేట్ గా తీసుకుంటుంది,
ప్రతి ఒక్క వాల్యూని అప్డేట్ లాగా తీసుకోదన్నమాట అది. ఓకే, సో అది ఏం అలౌ అనేది అక్కడ క్లియర్ లా ఉంటుంది మెసేజ్ లో. ఇప్పుడు నేను డిలీట్ చేసి ఐఎమ్ క్రియేటింగ్ అగైన్. సో ఇప్పుడు చెక్ చేద్దాం kubectl get pods రన్ అవుతుందిగా. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ తీసుకుంటాను kubectl exec-it multi containers bash. ఓకే, సో ఇప్పుడు అది ఏ దాంట్లోకి వెళ్ళింది, ఏ కంటైనర్ లోకి వెళ్ళాం మనం? Nginx లోపలికి వెళ్ళాం. గివ్ మీ జస్ట్ 2 minutes, I'll be back. సో ఇప్పుడు 2 కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి Kubernetes బై డిఫాల్ట్ గా మనం ఇచ్చిన ఈ ఫస్ట్ కంటైనర్ లోకి వెళ్తాం. ఇప్పుడు నేను సెకండ్ కంటైనర్ లోకి వెళ్ళాలి అనుకుంటే సరే ఇప్పుడు నేను Nginx లో ఉన్నా కదా, కర్ల్ లోకల్ హోస్ట్ అని ఇస్తే Nginx వచ్చింది. ఓకే, నేను సెకండ్ కంటైనర్ లోపలికి వెళ్ళాలి అంటే kubectl exec-it అని ఇచ్చి మీ ఏ కంటైనర్ లోకి వెళ్ళాలి అనుకుంటారో -c కంటైనర్, నేను ఏమి ఇచ్చాను కంటైనర్ నేమ్ ఆల్మా లైనక్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఐఆమ్ ఇన్ ఆల్మా లైనక్స్. ఇప్పుడు చూడండి కర్ల్ లోకల్ హోస్ట్, స్టిల్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ Nginx. సో ఇక్కడ pod వర్సెస్ కంటైనర్ అన్నప్పుడు pod is the smallest deployable unit in Kubernetes. Pod can have multiple containers, one or many. All containers in pod share the same IP and storage. Okay. సో ఇది ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకు రియల్ ప్రాజెక్ట్స్ లో అంటే, మనం ఒక పాడ్ తీసుకున్నాం, పాడ్ అయినా కంటైనర్ అయినా ఎఫ్ఎంఎల్ కదా. సో ఇక్కడ Nginx రన్ అవుతుంది ఆర్ మన అప్లికేషన్ ఏదైనా రన్ అవుతుంది. ఇప్పుడు Nginx కంటిన్యూస్ గా లాగ్స్ రైట్ చేస్తూ ఉంటుందిగా. సో ఈ లాగ్స్ అనేది మనకు పాడ్ ఉన్నంత వరకే ఉంటాయి. ఓకే, ఇప్పుడు లాగ్స్ ని మనం పాడ్ లో ఉంచడం సేఫా కాదా? అంటే ఇది ఏదో ఒక లొకేషన్ లో మనకు లాగ్స్ రాస్తూ ఉంటుంది. సో యూజువల్లీ var log Nginx అనే ఫోల్డర్ లో లాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు Nginx రెస్పాన్సిబిలిటీ ఏంటి? వచ్చిన రిక్వెస్ట్ని సర్వ్ చేయడం. మనం లాగ్స్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి మనం జనరల్ గా ఏం చేస్తాం, జనరల్ గా ELK అని ఉంటుంది, ఎలాస్టిక్ లాగ్ స్టాష్ కిబానా. లాగ్స్ ని స్టోరేజ్ చేసే ఒక టూల్ అనమాట. ఎందుకంటే మీరు సర్వర్స్ లో లాగ్స్ నుంచినా కూడా అవి సేఫ్ కాదు. ఎనీ టైం సర్వర్ డిలీట్ అయిపోయింది, అప్పుడు ఆ సర్వర్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీ డోంట్ హ్యావ్ లాగ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక సైడ్ కార్ కంటైనర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ సైడ్ కార్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఈ లొకేషన్ ని యాక్సెస్ చేసి ఈ లాగ్స్ తీసుకెళ్లి ELK కి పుష్ చేయడం. కానీ ఇదే రెస్పాన్సిబిలిటీ మీరు Nginx కి ఇస్తే Nginx రెస్పాన్సిబిలిటీస్ అనేది డీవియేట్ అవుతుంది కదా.
మనం 3 tier ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం. మీరు చెఫ్‌కి వెళ్ళి ఆర్డర్స్ మీరే తీసుకొని, మీరే ప్రిపేర్ చేసి, మీరే సర్వ్ చేయండి అంటే, సో చెఫ్ యొక్క కాన్సంట్రేషన్‌ని, ఫోకస్‌ని దెబ్బతీస్తున్నాం. అలానే అప్లికేషన్స్‌లో కూడా ఏంటి అంటే, మీరు నజినిక్స్ లాగ్స్ అనేది రైట్ చేస్తుంది. లాగ్స్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. డయాగ్నోస్ చేయాలన్నా, అనలైజ్ చేయాలన్నా, ఏదైనా బయట ఎక్కడైనా సేవ్ చేయాలి. బయట ఎక్కడైనా సేవ్ చేయాలి అంటే, అది కూడా మీరు నజినిక్స్‌కి ఇచ్చారు అంటే, నజినిక్స్ దాన్ని ప్రాపర్‌గా చేయలేదు. అందుకని ఒక చిన్న సైడ్ కార్ కంటైనర్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఓన్లీ ఆ లొకేషన్‌ని యాక్సెస్ చేసి, వచ్చిన లాగ్స్ అన్నిటిని కంటిన్యూయస్‌గా షిప్ చేయడం అన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకు మల్టిపుల్ కంటైనర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో, మీరు ఈ ఆన్సర్ చెప్పాలి. మల్టిపుల్ కంటైనర్స్ ఆర్ యూజ్‌ఫుల్ ఇన్ ఫ్యూ అప్లికేషన్స్ లైక్ షిప్పింగ్ లాగ్స్ త్రూ సైడ్ కార్స్. సైడ్ కార్ అని ఎందుకు పెట్టారంటే, మనకు అంతకుముందు మూవీస్‌లో చూసుంటాం. సైడ్ కార్ ఉండేది బైక్‌కి. ఓకే. ఇలా. సో, ఇది మెయిన్ పర్సన్. వీళ్ళు సైడ్ కార్స్ లాగా అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ కంటైనర్స్. ఇంకెంత చేసినా ఇట్లానే ఉంటుంది సింటాక్స్. ఓకే. నెక్స్ట్ లేబుల్స్ చూద్దాం. మనం డాకర్ ఇమేజెస్‌లో కూడా లేబుల్స్ చూసాం. అక్కడ లేబుల్స్ ఫిల్టరేషన్ పర్పస్ కోసం యూజ్ అవుతాయి. సో, క్యూబర్నెటిస్‌లో ఇంకొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంది. ఈ లేబుల్స్ కంటూ ఒక ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఓకే. అది మనం చూస్తాం. కైండ్, క్వాడ్, ఏపీఐ వెర్షన్, V1, మెటాడేటా, నేమ్ వచ్చేసి లేబుల్స్ అని ఇస్తున్నా. స్పెక్, కంటైనర్స్. సో, ఇది మీకు వచ్చేయాలి ఇంటర్వ్యూస్‌లో. స్క్రీన్ షేర్ చేయమన్నప్పుడు. నేమ్ నజినిక్స్, ఇమేజ్ నజినిక్స్. ఇక్కడేం లేదు, లేబుల్స్ అని ఉంటుంది. సింటాక్స్. లేబుల్స్, సేమ్ కీ వాల్యూ పెయిర్స్ అన్నమాట. సో, ఇది మనకు వేరే రిసోర్స్‌ని అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేబుల్స్ అనేది చాలా కీ ఫంక్షనాలిటీ. అది మనం చూస్తాం. సో, లేబుల్స్ అనేది మనం అనుకున్నదే ఆల్రెడీ. మెటాడేటా అనేది యాడ్ చేస్తుంది. సో, మెటాడేటా అనేది యాడ్ చేస్తున్నప్పుడు జనరల్‌గా మనకు ప్రాజెక్ట్ ఒక యూనిక్ లేబుల్స్ ఇవ్వాలి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్‌పెన్స్ అని ఇచ్చారనుకోండి. ఒకవేళ వాళ్ళు అమెజాన్ అయినా కూడా. సో, అది ఇంక వాళ్ళ కర్మ. సో, ఒక మీనింగ్‌ఫుల్ లేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో, దీనికేమి వాలిడేషన్ ఉండదు యాక్చువల్లీ. దట్ ఈస్ అవర్ కామన్ సెన్స్ అన్నమాట. ఓకే. ఏ మాడ్యూల్ ఆర్ ఏ కాంపోనెంట్, ఎక్స్‌పెన్స్‌లో ఏ కాంపోనెంట్ ఇది? బ్యాక్ ఎండ్ కాంపోనెంట్. ఓకే. ఎన్విరాన్మెంట్ ఏంటి? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, ఇలా ఒక మీనింగ్‌ఫుల్‌గా ఇవ్వాలి లేబుల్స్ అనేది. సారీ, ఇది ఇక్కడ కాదు. మెటాడేటాలో. ఇలా మీనింగ్‌ఫుల్‌గా ఇవ్వాలండి. కేర్‌ఫుల్, kubectl apply -f04 labels. kubectl get pods. ఓకే. రన్ అవుతుంది.
సో ఇది యూజ్ అవుతుంది. అది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మనకు సర్వీసెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది, మనకు బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ annotations. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ లేబుల్స్ లాగానే, బట్ లేబుల్స్ ఏంటి అంటే మనకు ఇంటర్నల్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యానిటేషన్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ లేబుల్స్ లో సేవ్ అవ్వదు. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి అంటే అది మనకు వస్తే గానీ అర్థం కాదు. బట్ లేబుల్స్ అనేది ఇంటర్నల్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. యానిటేషన్స్ అనేది ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ మనం యానిటేషన్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ లైక్ లేబుల్స్ లాగానే. సో ఇలా ఇవ్వచ్చు యూఆర్ఎల్స్ కానీ, ఎక్స్టర్నల్ పర్సన్స్, ఎక్స్టర్నల్ టూల్స్ కానీ ఇన్ఫర్మేషన్ ని క్వైరీ చేయాలి అనుకుంటే ఇలా, అంటే ఒక జెన్కిన్స్ యూఆర్ఎల్, లేకపోతే ఇలా ఎక్కడి నుంచి వచ్చింది ఇమేజ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది. అప్పటి వరకు లెట్ us జస్ట్ ఇమాజిన్. ఇక్కడ లేబుల్స్ బదులు annotations. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ యూఆర్ఎల్, ఏ బిల్డ్ యూజ్ చేసి మనం ఇక్కడ పెట్టాము, https jenkins.com/expense/job/backend/23 ఇలా, అంటే ఏ యూఆర్ఎల్ యూజ్ చేసి ఇది, అండ్ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇమేజ్ మనకు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో లిమిట్ ఏం లేదు. బట్ లేబుల్స్ లో స్పెషల్ క్యారెక్టర్స్ అట్లా అంతా ఉండదు యూజువల్లీ. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సేమ్. kubectl apply -f05 annotations. kubectl get pods. Okay, so we can stop till here today. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ అయిపోతుందో డిలీట్ చేయాలి కదా. డిలీట్ చేయాలి అంటే EKS CTL delete cluster -config file ఇచ్చి EKS.yaml. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మీ క్లస్టర్ అంతా డిలీట్ అవుతుందండి. దీనికి ఒక 5 minutes పట్టొచ్చు ఈజీగా. క్లస్టర్ డిలీట్ అయిపోయిన తర్వాత మీరు మీ వర్క్ స్టేషన్ కూడా డిలీట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ క్లస్టర్ డిలీట్ చేయాలి, లేకపోతే Kubernetes కొంచెం కాస్ట్లీ. ఈ YAML ఫైల్ ఎక్కడైతే ఉందో
అక్కడ ఇలా కమాండ్ రన్ చేస్తే క్లస్టర్ డిలీట్ అయిపోతుంది. క్లస్టర్ డిలీట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ రిమూవ్ యువర్ EC2 ఇన్స్టెన్స్. టెరాఫార్మ్ డెస్ట్రాయ్ కొట్టేయచ్చు. ఇక్కడ ఉండే ఈ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్స్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. సో ఫస్ట్ క్లస్టర్ డిలీట్ చేయండి, దాని తర్వాత క్లస్టర్ డిలీట్ అయిపోయిన తర్వాత టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అయిపోతాయి. సో లెట్ us have few questions. సంతోష్ దట్టి. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అన్న యాక్చువల్గా ఈ టాపిక్ కాదు, ఈ టాపిక్ నాకు అర్థమైంది బాగా. నాకు యాన్సిబుల్, నేను ఇది యాక్చువల్గా లైవ్ క్లాస్ సెకండ్ యాక్చువల్గా ఒక డౌట్ ఉంది యాన్సిబుల్లో. అది ఏంటంటే లైక్ ఇప్పుడు మనం మీ ఏఎంఐ కాబట్టి లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ సెటప్ చేసి ఉంది కదా ఏఎంఐలో. సో అవి మేము ఇచ్చేసాం. సో వేరే ఏఎంఐస్ ఉన్నాయి కదా చాలా AWSలో. సో అప్పుడు యూజ్ చేస్తే ఎట్లా అన్నా లైక్ మనం ఒక యూజర్ సెపరేట్గా క్రియేట్ చేసి దానికి పాస్వర్డ్ సెట్ చేసి అట్లా అథెంటికేషన్ సెటప్ చేయాలి కదా. అండ్ ఎవరు ఏఎంఐ యూజ్ చేసుకున్నా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అనేది. మీ ఓన్ గా మీరు సెటప్ చేసుకునేప్పుడు మీరు కూడా ఒక యూజర్ ని ఇచ్చుకొని, ఇప్పుడు మనం ఏం చేసాం, సర్వర్ అంతా కాన్ఫిగర్ చేసి దాన్ని ఏఎంఐ లాగా చేసాం. అలానే మీరు కూడా ఒక ప్లెయిన్ సర్వర్ తీసుకోండి, లైక్ రెడ్ హ్యాట్ కానీ AWS లైన్, మీ ఇష్టం వచ్చిన ప్లెయిన్ సర్వర్ తీసుకొని దాన్ని మొత్తం మీరు కాన్ఫిగర్ చేసి దాన్ని ఏఎంఐ గా అక్కడ పబ్లిష్ చేయండి. ఓకే. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఇన్వెంటరీ ఫైల్ మనం సెపరేట్గా క్రియేట్ చేసి ఐపీస్ యాడ్ చేస్తాం కదా, అక్కడే ఇంకోటి ఉంటుంది చూసారా, /etc/sshd కాన్ఫిగ్ లో మనం పాస్వర్డ్ అథెంటికేషన్ సెట్ చేసేసి అక్కడ హోస్ట్స్ లో మనం ఐపీ అడ్రస్ యాడ్ చేసి సెటప్ చేస్తారు కదా కొంతమంది. మీకు ఈ రేంజ్ లో డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా QA సెషన్స్ జాయిన్ అవ్వండి. ఓకే ఓకే ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చెప్పడానికి బాగుంటుంది. ఓకే 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 థ్యాంక్స్. వెంకటేష్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఒక పాల్లో ఫస్ట్ ఎంజినిక్స్ మనం కంటైనర్ క్రియేట్ చేసాం కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అలాగా ఎంజినిక్స్ ఉన్నప్పుడు ఇంకొక కంటైనర్ ని మనం డిప్లాయ్ చేయొచ్చా? అంటే దీని ఎట్ ఏ టైం రెండు కాకుండా ఒకదాని తర్వాత ఒకటి అలా చేయలేం. ఓకే. సో పాల్లో ఎట్ ఏ టైం రెండు కానీ మూడు కానీ చేయొచ్చు, లేదా ఒకటి చేసిన తర్వాత మిగతా చేయలేము ఇంకా? అప్పుడు డిలీట్ చేసి యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, అదేనండి. థ్యాంక్స్. ప్లీజ్. హాయ్ శివ. ఇది జనరల్ డౌట్, క్యూబర్నెటిస్ కాదు. ఇప్పుడు ఇది కోర్స్ అయిపోయిన తర్వాత ఏదైనా మైగ్రేషన్ ప్రాజెక్ట్ మీరు యాజ్ పర్ ప్లాన్ ఏమైనా ఉందా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి? మైగ్రేషన్ ఎంతైనా థియరిటికల్ గానే చెప్పగలం. నేను లాస్ట్ టైం సెషన్ లో టెరాఫార్మ్ వచ్చినప్పుడు చెప్పాను కదా, ఒకవేళ మీరు మాన్యువల్లీ క్రియేటెడ్ ఇన్ఫ్రా ఉన్నప్పుడు కానీ ఆర్ ఆన్ ప్రెమైస్ టు క్లౌడ్ అనేది అది ఒకరు టీచ్ చేస్తే వచ్చేది కాదు. అది ఆ ప్రాజెక్ట్ లో ఉండి మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అట్లీస్ట్ స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారా మీరు? అంటే రియలిస్టిక్ గా ఏవైతే ఉన్నాయో అవి నేను క్లాసెస్ చెప్పేటప్పుడే నేను చెప్తాను. ఇంకేమైనా మైగ్రేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా? లేదు, నేను రెజ్యూమ్ లో పెట్టాను, కొంచెం హ్యాండిల్ చేశాను, కానీ ఇంకా కొంచెం బాగా చేయలేదు. సో అందుకని ఇప్పుడు అది జెంకిన్స్ ఇన్వాల్వ్ చేసేసి, సో కంటైనర్స్ ఇన్వాల్వ్ చేసి అలా కొంచెం యాడ్ చేసి, సో అట్లా మైగ్రేషన్ అన్నప్పుడు జెంకిన్స్ తో కంటైనర్స్ తో కాదు మనకి సంబంధం. జెంకిన్స్, కంటైనర్స్ ఇవన్నీ టూల్స్ అన్నమాట. అవి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. మైగ్రేషన్ అన్నప్పుడు ఏంటి అంటే అప్లికేషన్ ఆన్ ప్రిమైస్ సర్వర్స్ లో రన్ అవుతుంది, మంచిగానే రన్ అవుతుంది. ఇప్పుడు మేనేజర్స్ వీళ్ళు ఏంటంటే కొన్ని, ఎవ్రీవన్ అని చెప్పను, కొన్ని తిక్క పనులు చేస్తుంటారు మేనేజర్స్. అదేంటి అంటే AWS నుంచి అజూర్కి మైగ్రేట్ చేయడం, అజూర్ నుంచి GCPకి మైగ్రేట్ చేయడం, మళ్ళీ GCP నుంచి AWSకి రావడం, ఆన్ ప్రిమైస్ క్లౌడ్కి వెళ్ళడం, మళ్ళీ క్లౌడ్ బాగాలేదని ఇలా కొన్ని చేస్తుంటారు అనమాట సర్వైవల్ కోసం.
అదే సో అలాంటి జరుగుతుంది. వచ్చినప్పుడు అది ఎలా వచ్చినా కూడా కొత్త టూల్ చెప్పాలంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో మనీ తీసుకొని కొత్త టూల్స్ ని వాళ్ళ ఆర్గనైజేషన్ లోకి తీసుకొస్తుంటారు. అవి అవసరం లేకపోయినా కూడా రుద్దుతుంటారు అన్నమాట. సో అలాంటప్పుడు అదే జరుగుతుంది. మనకి అప్లికేషన్ అది అలానే జరుగుతుంది మోస్ట్లీ 60-70% కేసెస్ లో. ఇప్పుడు సో AWS లో ఉందో ఆన్ ప్రిమైస్ లో ఉందో రన్ అవుతుంది. ఇప్పుడు జెన్కిన్స్ ఉంది, రన్ అవుతుంది హ్యాపీగా. ఇమీడియట్ గా దాన్ని గిటబ్ లోకి మూవ్ చేయాలంటారు. ఇప్పుడు గిటబ్ లోకి మూవ్ చేయాలంటే కోడ్ అంతా గిట్ హబ్ లోనే ఉండాలి. గిట్ ల్యాబ్ ఉంటుంది, గిట్ ల్యాబ్ నుంచి గిట్ హబ్ అంటారు, గిట్ హబ్ నుంచి మళ్ళీ గిట్ ల్యాబ్ అంటారు. ఇలా అంతా చేస్తూ ఉంటారు. బట్ ఏం చేసినా కూడా డేటా అనేది ఇంపార్టెంట్. ఆన్ ప్రిమైస్ లో డేటా ఉంటుంది. కొంత మైగ్రేషన్ అంటే ఏంటి, స్టేట్లెస్ అప్లికేషన్స్ ని మాత్రమే క్లౌడ్ లోకి పంపించి డేటాని ఆన్ ప్రిమైస్ లో ఉంచుకోవడం, హైయర్ సెక్యూరిటీ కాబట్టి. లేదు డేటాబేస్ ని కూడా పంపించాలి అంటే ఫస్ట్ డేటాబేస్ ని అక్కడికి మూవ్ చేసుకొని క్లౌడ్ లోకి మీ ఆన్ ప్రిమైస్ లో ఏవైతే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, లోడ్ బ్యాలెన్సర్స్ అవి ఉన్నాయో వాటన్నిటిని అక్కడ ఈక్వలెంట్ గా క్రియేట్ చేసుకొని ఫస్ట్ కొంచెం డేటాని డెవలప్మెంట్ లోకి మూవ్ చేసుకుంటారు ప్రొడక్షన్ లోంచి టెస్టింగ్ కోసం. ఓకే, మూవ్ చేసుకొని మీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని ఫస్ట్ క్లౌడ్ లోకి షిఫ్ట్ చేస్తారు. అది సో అప్పుడు బై ఏంటి, ఇమేజ్ ద్వారానే కదా, ఇమేజ్ స్నాప్ ఇమేజ్ షాట్ అవన్నీ కాదు, తీసుకొని ఇమేజ్ అవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ డేటాబేస్. సో డేటాబేస్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీసెస్ అని ఉన్నాయి. అవేంటి ఓకే. అంటే మీ ఆన్ ప్రిమైస్ లోంచి డేటాని అక్కడికి మూవ్ చేస్తుంది. ప్లస్ అదంతా కూడా కాకపోయినా కొంచెం డేటాని మూవ్ చేసుకుంటారు అనమాట అక్కడికి క్లౌడ్ లోకి. అంటే డేటా ఉండాలి కదా టెస్ట్ చేయాలంటే, ఏదో ఒకటి టేబుల్స్ కానీ స్కీమాస్ కానీ అవన్నీ. సో దాని పైన ఇంకా మీ బ్యాక్ ఎండ్ సర్వర్స్ కానీ, ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ కానీ, లోడ్ బ్యాలెన్సర్స్ కానీ ఇవన్నీ మీరు టెరాఫార్మ్ యూస్ చేసి క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా డెవలప్మెంట్ అన్నమాట. ఈ డెవలప్మెంట్ అంతా ఫుల్ ఫ్లెజ్డ్ గా రన్ చేసుకుంటారు మీరు. అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్ లోకి మూవ్ చేస్తారు. ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది స్టేబుల్ గా ఉందో ఇప్పుడు నెక్స్ట్ యూఐటీ ఎన్విరాన్మెంట్ కి వెళ్తారు. తర్వాత ప్రొడక్షన్ కి వచ్చేసరికి నెట్వర్కింగ్ అనేది చాలా కేర్ఫుల్ గా జరగాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ నెట్వర్కింగ్ కదా, రిక్వెస్ట్ మన సిస్టమ్ లోకి రావడం వెళ్ళడం అనేది. సో ఇంకా ఇవన్నీ మైగ్రేషన్ లో ఉండే ప్రాక్టీసెస్ అన్నమాట. ఇది మనం థియరిటికల్ గానే చెప్పగలం కానీ, సో ఇలా నేను చెప్తాను ఒక రోజు. సరే. ఓకే. ఓకే, బట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి డేటాబేస్ మాత్రమే. సో అది నేను ఒక స్పెసిఫిక్ అనేది ఏముండదు, ఏ ప్రాజెక్ట్ కి తగినట్టు ఆ ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఓకే, ఓకే. యా, థ్యాంక్ యూ. అన్న వన్ లాస్ట్ క్వశ్చన్. లైక్ ఇప్పుడు క్యూబర్నెటిస్ ఎన్ని క్లాసెస్ ఉండొచ్చునా? యాక్చువల్ నేను టెర్రాఫామ్ ల్యాగ్ లో ఉన్నాను, 3 క్లాసెస్ కంప్లీట్ చేసా. నెక్స్ట్ టెర్రాఫామ్ యూజ్ చేసి ఎగ్జాక్ట్లీ చెప్పలేం, మేబీ ఒక 20 ఉండొచ్చు. క్యూబర్నెటిసా? ఓకే, ఇవన్నీ అయిపోయినా. ఓకే ఓకే ఓకే. భవ్య, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది కుబర్నెటిస్ YAML ఫైల్లో మనం అక్కడ ఇమేజ్ నేమ్ ఇస్తాం కదా, డాకర్ ఇమేజ్. అది అక్కడ మన ఓన్ ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు అన్నారు. మన ఓన్ ఇమేజెస్ ఇవ్వాలి అంటే మనం డాకర్లో ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ డాకర్ హబ్కి పుష్ చేసి అప్పుడు ఆ నేమ్ అక్కడ ఇవ్వాలా? యా, నేమ్ అంటే ఫుల్ నేమ్ ఇవ్వాలి, జాయిన్ డెవాప్స్ స్లాష్ అన్నట్టు అట్లా. అలా ఇస్తే ఇంకా అది డైరెక్ట్గా డాకర్ హబ్ నుంచి పుల్ చేసేసుకుంటుంది. మనం దానికి సపరేట్ పాత్ కానీ అట్లా ఏమి ఇవ్వక్కర్లేదు కదా. అంతే, మీరు ఇచ్చే URL లోనే ఉంటుంది పాత్. ఇప్పుడు జాయిన్ డెవాప్స్ స్లాష్ అని వచ్చినప్పుడు నా అకౌంట్ లో ఉండే వాటిలోంచి తీసుకుంటుంది అనమాట. జాయిన్ డెవాప్ స్లాష్ మన ఇమేజ్ నేమ్ అండ్ కాలన్ వర్షన్ ఇస్తే అది డైరెక్ట్ డాకర్ హబ్ లో మనం పుష్ చేసిన యూజర్ నేమ్ అండ్ ఇమేజ్ ని రిఫర్ చేసుకుంటాం. ఓకే. ఇంకో డౌట్ ఏంటంటే డాకర్ లో ఫ్రంట్ ఎండ్ మనం చేసినప్పుడు అక్కడ nginx.conf ఫైల్ అది మనం ఓన్ గా క్రియేట్ చేయాలా? అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే కంటైనర్స్ లో మినిమం థింగ్ వస్తుంది, అది మనకు వర్క్ అవుతుందని చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము. సో అందుకని ఇది నేను కాన్ఫిగరేషన్ ని ఆన్లైన్ లోంచి తీసుకొని
ఇక్కడ ఇదొక్కటి యాడ్ చేశాను. అంటే ప్రతి ఏ ప్రాజెక్ట్ కైనా అది డెవలపర్స్ ఈ ఫైల్ మనకి ఇస్తే దీన్ని మనం మన ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు మనం ఇక్కడ ఐపీ అడ్రస్ ఆర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ కనెక్షన్ స్మాల్ చేంజెస్ చేసి మనం రన్ చేయడం అంతే కదా. ఈ టోటల్ మనం దీన్ని మనం డైనమిక్ గా చేంజెస్ చేయబోతాము క్యూబర్నెటిస్ లో, ఇట్లా మాన్యువల్ గా కాకుండా. సో ఎన్విరాన్మెంట్ కి తగినట్లు మనం చేంజెస్ చేస్తాం. అంటే ఇప్పుడు YAML ఫైల్ వస్తుంది. మనం క్రియేట్ చేస్తాం కాబట్టి ఇది అలా ఏం చేయక్కర్లేదు కదా కోడింగ్ లోపల. యామెల్ లో చేయం ఇది. ఆహా, వస్తుంది YAML ఫైల్ కాన్ఫిగ్ మ్యాప్ అనేది వస్తుంది. ఓకే ఓకే అది వచ్చినప్పుడు అర్థం అవుతుంది. అంతే సార్. థ్యాంక్ గణేష్. యా సో ఒక చిన్న క్లారిఫికేషన్ శివ. నేమ్ స్పేస్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఐసోలేటెడ్ ప్లేస్ కదా, లైక్ Yeah. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ వీ హ్యావ్ వన్ అంటే ఒక సపరేట్ రూమ్ అనుకుంటే ఆ రూమ్ లో మనం కంటైనర్స్ ని తర్వాత పాట్స్ ని విల్ కీప్ ఇట్ కదా. కరెక్ట్. అండ్ ఈచ్ పార్ట్స్ లో మనకేమంటే మల్టిపుల్ సర్వీసెస్ వస్తాయి, లైక్ ఐ మీన్ లైక్ మల్టిపుల్ కంటైనర్స్, ఈచ్ కంటైనర్ విల్ సర్వ్ డిఫరెంట్లీ కదా. ఓకే ఓకే జస్ట్ లైక్ క్లారిఫికేషన్ కి అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఏపీఐ వర్షన్ అన్నప్పుడు మీరు అక్కడ కేస్ సెన్సిటివ్ లైక్ క్యాపిటల్ లెటర్ ఇస్తున్నారు కదా వి వర్షన్ దగ్గర, లైక్ అది సింటాక్స్ ఎట్లా ఉంటుందా? సింటాక్స్ ఇలా క్యాప్స్ అక్కడ స్మాల్ ఇస్తే మనం తీసుకోదా? మేబీ నేను ట్రై చేయలేదు. ఓకే తీసుకోవచ్చు. ఓకే అంతే. థ్యాంక్స్. మాస్టర్ శ్రీకాంత్. హలో. యా అన్న, ఒక్కసారి hi. ఇది అనోటేషన్స్ ఒకసారి మళ్ళీ చెప్తారా అన్న? రెండు కంపేర్ లేబుల్స్ కున్న అనోటేషన్స్. యా, ఇది ఒకటి చెప్పండి. ఈ బిల్ట్ యూఆర్ఎల్ లేబుల్స్ అనేది ఇంటర్నల్ గా ఉండే క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది సర్వీస్ కాన్సెప్ట్ టుమారో అర్థమవుతుంది. అనోటేషన్స్ అనేది ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి, అది లైక్ మన ఏఎల్బి లోడ్ బ్యాలెన్సర్, అది ఇంకా లాస్ట్ లో వస్తుంది మనకు, అది అప్పుడు అర్థమవుతుంది. బట్ ప్రెసెంట్ లేబుల్స్ ఆర్ ఫర్ selecting internal resources, annotations are used for selecting external resources. You cannot store special characters inside labels, and you can store special characters inside annotations. లైక్ కాపీకి ఉన్న యాడ్కి ఉన్న తేడా కదా అన్న? అంటే దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇది బయట నుంచి వెళ్ళి తీసుకోగలుగుతుంది, కానీ ఇది ఇంటర్నల్ గా తీసుకుంటుంది అంతే. మనం అండర్స్టాండింగ్ కోసం కంపేర్ చేయాలి, బట్ ఎగ్జాక్ట్లీ స్టాండర్డ్ గా కాదు. సో ఇది ఏంటంటే ఈ మెటా డేటా అనేది ఎక్స్టర్నల్ టూల్స్ మెటా డేటా, ఇది ఇంటర్నల్ యొక్క మెటా డేటా. ఓకే ఓకే యా yes sir. All right. Thanks. Okay, that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.